హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ మంత్రి గారు మాట్లాడుతూ కీలక ప్రకటన అయితే చేశారు. ఈ పింఛన్ల విషయంలో కొన్ని పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. ఇక ఎవరి పింఛన్లు రద్దు అవుతాయి, ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎవరికి పింఛన్ అనేది జమ చేయరు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే కొత్తగా పింఛన్లు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొత్త పింఛన్ల కోసం కూడా చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా మీరందరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా తప్పకుండా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు దోస్తులందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ చేయూత పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి. లైక్ చేసి వైరల్ చేయండి ఈ వీడియోని. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకు పింఛన్లు రద్దు చేస్తున్నారనే విషయాన్ని మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మన వీడియోని అయితే పాపులర్ చేయండి, వైరల్ చేయండి ఈ వీడియోని. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, నేను ఎంతో విషయాన్ని అక్కడక్కడ వెతికి మీకు అందరికీ కూడా కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానన్న. పూర్తి స్థాయిలో నేను చెప్తున్నానని చెప్పట్లేదు. మీకు ఎంతో నేను సహాయం చేస్తున్నాను. మీరు కూడా నాకు సహాయం చేయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే మనకు నాలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేయాలి. ఈ వీడియోలో క్యూఆర్ కోడ్ ఇచ్చాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డేరంగుల మంజుల అని వస్తుంది. మీరు ఆ పేరు చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే పంపండి అన్న. మీరు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు తోచినంత, మీకు ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు మన ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1,00,000 మంది తలా ₹1 వేసినా కూడా ₹1,00,000 వస్తాయి. నాకు ఉపయోగంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. సహాయం చేయడానికి ముందుకు రండి అన్న. చాలామంది చూస్తున్నారు కానీ సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. మీకు తప్పకుండా నాకు మంచి చేసిన వారు అవుతారు. ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పింఛన్లకు సంబంధించి ఎందుకు పింఛన్లు రద్దు చేస్తామని మన మంత్రి గారు చెప్పారనే వివరాలని కూడా తెలియజేస్తాను. ఇక పింఛన్లను ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం. దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కొత్తగా ఏర్పాటైంది మన ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా చేయూత పింఛన్ల కింద ఇప్పుడు ఇస్తున్నటువంటి ₹2,016 పెన్షన్ ₹4,000 చేస్తాం. ఇక వికలాంగులకు ₹4,016 పెన్షన్ను ₹6,000 చేస్తామని హామీ ఇచ్చారు మన సీఎం రేవంత్ అన్న. ఇక హామీ ఇచ్చినట్లుగానే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక కొన్ని లక్షల మంది అయితే కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ కూడా మనకు ఈ కొత్త చేయూత పింఛన్లు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా పైరవీలు చేసి పెన్షన్ పొందుతున్నారో అటువంటి పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తున్నారనమాట. అటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేస్తామని సీరియస్గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ వచ్చే 3 ఏళ్లలో కూడా మనకు అనేకమైనటువంటి మందికి కొత్త వారికి అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో, అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి పెన్షన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో వారి పెన్షన్లు వారు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో చూస్తున్న వారికైతే మనకు అంటే దొంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి పెన్షన్లను కూడా తీసేస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇది సహజంగానే జరిగే ప్రక్రియ అనమాట. ఇక ఇప్పటికే వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టారట. అధికారులకు ఎవరి పెన్షన్ ఉంటుందో ఎవరి పెన్షన్ ఊడుతుందో మీకే తెలియాలి. ఎందుకంటే మీకు అన్ని అర్హతలు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే వస్తుంది.
లేదు మీరు ఏదైనా అక్రమంగా పెన్షన్ అనేది పొందుతూ ఉంటే తప్పకుండా మీ పెన్షన్ అనేది తీసివేయడం జరుగుతుందన్నమాట. ఇక మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని అయితే స్వయంగా వెల్లడించారు. నేను ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు కావాలంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, వీడియోలో మీరు చూడొచ్చు, తెలుసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల విషయంలో కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అంతేకాకుండా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల నుంచి కూడా మనకు పింఛన్లు తప్పకుండా జమ చేస్తామని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు పింఛన్ల కోసం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పింఛన్లు పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు కొత్తగా పింఛన్లు తీసుకునేదానికి రెడీగా ఉన్న వారందరికీ కూడా పింఛన్లు అందుతాయని, ఈ నెల నుంచే పింఛన్ల ప్రక్రియ చేపడతామని కూడా చెప్పారు. ఇప్పటికే అధికారులందరూ కూడా సర్వేలు చేస్తున్నారని, వెరిఫికేషన్ చేస్తున్నారని, ఇందులో చాలామంది పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్లను అమలు చేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక అంతేకాకుండా ఈ పింఛన్లతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వచ్చే 3 ఏళ్లలో అర్హులందరికీ కూడా పింఛన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ పంపిణీ చేస్తామన్నారు. ఇక సిఫార్సులకు ఎటువంటి రికమెండేషన్లకు సిఫార్సులకు తావుండదని, కాబట్టి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లోనే అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని కూడా హామీ అయితే ఇచ్చారనమాట మన మంత్రి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అన్ని అర్హతలు ఉంటేనే పింఛన్కు దరఖాస్తు చేసుకోండి. లేదంటే ఏదైనా పొరపాట్లు చేసి పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే తెలిస్తే పెద్ద తప్పు అవుతుంది. పింఛన్ పోవడమే కాకుండా మీరు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పైరువీలు చేసి పింఛన్లు తీసుకుంటారో వారందరూ కూడా జాగ్రత్త. అలాగే ఇప్పుడు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా పింఛన్ డబ్బులు అకౌంట్లో పడుతూ ఉంటాయి కదా, ఆ అకౌంట్లోనే పింఛన్ డబ్బులు అలాగే వదిలేయకండి. 2 నెలల 3 నెలల పెన్షన్ అలాగే వదిలేస్తే మీకు వచ్చే తర్వాత నుంచి పెన్షన్ రావడానికి చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. గతంలో కూడా మనం చూసాం, కరీంనగర్లోనే చాలా 2-3 నెలల పెన్షన్ ఒక దివ్యాంగుడు అలాగే అకౌంట్లో ఉంచేయడం జరిగింది. అంటే పెన్షన్ తీసుకోకుండా డబ్బులు పడుతూ ఉన్నాయి అకౌంట్లో, మనకు డబ్బులు తర్వాత తీసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడ ఏం చేసిందంటే 3 నెలల పాటు ఒకే అకౌంట్లో డబ్బులు పడింది, పెన్షన్ డబ్బులు. తర్వాత నుంచి పెన్షన్ డబ్బులు జమ కాలేదన్నమాట. ఇక కారణాలు చూస్తే బ్యాంక్ వారు క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ పేరుతో ఆ పెన్షన్ అయితే తొలగించడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు పింఛన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క పింఛన్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి. మీరు లింక్ చేసుకుంటేనే మీకు పింఛన్ అనేది అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని అకౌంట్కి జాగ్రత్తగా ఉండండి. మరి అన్ని వివరాలు కూడా అన్ని పేపర్లు రెడీగా పెట్టుకోండి. వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక మామూలు వారైతే ఆధార్ కార్డులో వయసు ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, సదరం సర్టిఫికేటు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అధికారులు వెరిఫికేషన్కి వచ్చి ఈ కొత్త పెన్షన్లు అయితే జమ చేస్తారు. ఇక అక్రమంగా ఎవరైతే గత ప్రభుత్వంలో పింఛన్లు పొందుతున్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయూత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు, స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి. అలాగే QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు.